హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పప్పు బియ్యం అండి. ఒక గ్లాస్ బియ్యానికి పావు కప్పు పప్పు నానబెట్టుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. అందులోనే కావాల్సిన మసాలా సామాన్ అంతా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, సాజీరా, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె, కొద్దిగా నెయ్యి వేసి అది కొంచెం వేడైన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేయాలి. పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు ఫ్రై కానివ్వాలి. దాంట్లోనే మనం వాటర్లో కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. పుదీనా మాత్రం మంచిగా వేగాలి నూనెలో, లేకపోతే కొంచెం పచ్చివాసన వస్తుంది. కాబట్టి నూనెలో మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై కాగానే దాంట్లోనే కొద్దిగా అల్లం పేస్ట్, అది కూడా అల్లం పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత దాంట్లోనే కొద్దిగా బిర్యానీ మసాలా వేస్తే ఏంటంటే పప్పు బియ్యానికి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇది వేగగానే మనం ముందుగా రెడీ చేసుకున్న నానబెట్టుకున్న పప్పు బియ్యం ఉంది కదా, దాన్ని కూడా వేసి మనం 1 గ్లాసు బియ్యం తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల వాటర్ పడతాయి. కాకపోతే ఎక్స్ట్రా మనం పప్పు కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకొన్ని వాటర్ ఎక్స్ట్రా వేసుకొని కుక్కర్లో ఒక 2 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన పప్పు బియ్యం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.